తెలుగుదేశం పార్టీలో గుంటూరు ఎంపీ స్థానానికి మాత్రం చాలా స్ట్రాంగ్ పోటీ ఉంది. ఇద్దరు భాష్యం రామకృష్ణ, అట్లాగే పెమ్మసాని, ఎన్ఆర్ఐ పెమ్మసానికి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ 2014 నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పుడు రాయపాటికి ఫస్ట్ అన్నారు, ఆ తర్వాత తీసుకొచ్చి రాయపాటి నరసరావుపేట పంపించేసి ఇక్కడ గల్లా జయదేవ్ని తీసుకొచ్చారు. వరుసగా 2 సార్లు తనే పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ సీటు గ్యారంటీ విజయం అన్నటువంటి సీట్ అన్న నమ్మకంతో ఈ దఫా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. 2019 అప్పుడు కూడా ఈయనకి నిరాశ అయింది. వరుసగా నిరాశ ఎదురవుతున్నటువంటి ఆయన ఈ దఫా అమెరికా నుండి వచ్చేసి మరి సీరియస్గా చూస్తున్నారు. మరోవైపు భాష్యం రామకృష్ణ ఇదే సీట్ని ఆశిస్తున్నారు. తను లోకేష్ వైపు నుండి సీరియస్ ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు. చాలా రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఓ పక్కన భాష్యం రామకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్ఆర్ఐ ఇద్దరిలో ఎవరికి సీటు వస్తుంది? ఎందుకంటే మొన్నటిసారి అంత పీక్ స్టేజ్లో కూడా గెలిచింది 3 సీట్లు, అందులో గుంటూరు, విజయవాడ, అటు పక్కన శ్రీకాకుళం. కాబట్టి గుంటూరు సీటుకి మంచి కాంపిటీషన్ అయింది తెలుగుదేశం పార్టీలో.